హాయ్ అండి, వెల్కమ్ టు కేజేకే ఛానల్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు కొత్త వీడియోతో వచ్చేసానండి. ఏం కాదు, ఆలియా కట్ పెప్లమ్ టాప్ అలాగే అంబ్రెల్లా ప్లాజో మీకు ఈజీగా ఎలా స్టిచ్ చేయాలో, ఎలా కట్ చేయాలో, కటింగ్ స్టిచ్చింగ్ మొత్తం వివరంగా చూపిస్తాను చూడండి. ఇది లైనింగ్ అండి, కాటన్ లైనింగ్ 1 మీటర్ తీసుకున్నా. దీన్ని డబుల్ ఫోల్డ్ వేసి నేను కరెక్ట్గా కొలతలు చూస్తున్నాను చూడండి. పొడవు వచ్చేసరికి 11 ఇంచెస్ పెట్టుకున్నా, షోల్డర్ వచ్చి 5 ఇంచెస్, అలాగే నెక్ వచ్చేసి 2 ఇంచెస్ పెట్టుకున్నానండి. చూడండి మీకు చూపిస్తాను. 5 ఇంచెస్ ఏంటో నెక్ పొడవు పెట్టుకుని నెక్ షేప్ కట్ చేసుకున్నాను. అలాగే షోల్డర్ కూడా 5 ఇంచెస్ తీసుకున్నానండి. వీడియోలో చూపిస్తున్నాను చూడండి. అలా నీట్గా లైన్స్ డ్రా చేసుకున్నాను. కింద పొడవు 11 ఇంచెస్కి టిక్ పెట్టుకున్నాను కదండి, దాన్ని కూడా లైన్ డ్రా చేసుకున్నాను. మీకు చాలా ఈజీగా ఉంటుంది చూడండి. కటింగ్ ఏంటి, స్టిచ్చింగ్ ఏంటి మీకు ఏమైనా అర్థం అవ్వకపోయినా వీడియోలో చూపిస్తున్నట్టు చూడండి. షోల్డర్ 1 ఇంచ్ పెట్టుకుని షోల్డర్ కూడా గీసుకున్నానండి. అలాగే 5 ఇంచెస్ మనకి ఆలియా కట్కి చిన్నపిల్లలకి కదండి, 5 ఇంచెస్ పెట్టి మిగిలింది కరువు షేప్ కింద ఇలా డ్రా చేశాను చూడండి. మీకు ఇప్పుడు క్లియర్గా కనపడుతుంది. ఇటు వచ్చేసరికి 11 ఇంచెస్, షోల్డర్ వచ్చేసరికి 5 ఇంచెస్ చూడండి. అది నేను నెక్ 3 ఇంచెస్ ఉంచి 2 ఇంచెస్ నెక్ కట్ చేశాను. చూపిస్తున్నాను చూడండి. చూసారా, నేను చెప్పాను కదండి నెక్ 2 ఇంచెస్ పెట్టానని. ఇప్పుడు షేప్ చూడండి. ఇక్కడ కూడా 1 ఇంచు మార్క్ చేసుకుండి కరువు కింద డ్రా చేసుకున్నానండి. డ్రా చేసుకుని ఇంకా అలా కట్ చేసేసుకుంటున్నాను. అలాగే బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసుకుంటున్నానండి. బ్యాక్ సైడ్ ఉక్స్ సైడ్కి పట్టీ వేస్తున్నానండి. అందుకే కొంచెం 1 ఇంచు ఖర్చు తీసుకుని ఎక్స్ట్రా తీసుకుని మిగిలింది యాజ్ ఇట్ ఈజ్ డ్రా చేస్తున్నానండి. షోల్డర్ ఎంత ఉంది, భుజాలు ఎంత పెట్టాలి అంతా డ్రా చేసి హైట్ అయ్యి చూసుకుని ఈక్వల్గా డ్రా చేస్తున్నానండి. మళ్ళీ ఎదర పార్ట్ వచ్చేసరికి స్క్వేర్ నెక్ పెట్టాను కదండి, వెనక పార్ట్ వచ్చేసరికి రౌండ్ నెక్ పెడతాను. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అక్కడ ఎలా డ్రా చేశాను ఇక్కడ కూడా హిప్ దగ్గర 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుని కరువు షేప్లో కట్ చేసుకున్నాను చూడండి. వెనక సైడ్ 3 ఇంచెస్ పెట్టుకున్నానండి. ఇంకా కరువు షేప్ కింద ఇలా కట్ చేసుకుంటున్నాను చూడండి. సేమ్ ఇంకా అలా డ్రా చేసిన తర్వాత కట్ చేసేసుకుంటున్నానండి. సేమ్ ఈ ఫ్యాబ్రిక్ని ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కూడా పెట్టి కట్ చేసుకోవడమేనండి. చాలా ఈజీ అండి కటింగ్ స్టిచ్చింగ్, మీకు చాలా ఈజీగా అయిపోతుంది. చూసారా, మనకి హైట్ మొత్తం ఈక్వల్గా వచ్చినాయి. ఏమన్నా కొంచెం ఎక్స్ట్రా ఖర్చు అనిపిస్తే కట్ చేసుకోవడం అండి. 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచాను. ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి వేస్తానని చెప్పాను కదండి. చూడండి మెయిన్ ఫ్యాబ్రిక్ ఇలా వేస్తున్నానండి. అంటే వెనకాల 1 ఇంచ్ మనం ఎక్స్ట్రా తీసుకున్నాం కదండి, అందుకే నేను బ్యాక్ సైడ్ అలా పెట్టి హైట్ చూసుకుని కట్ చేసేస్తున్నానండి. మిగిలింది తర్వాత స్టిచ్చింగ్లో చూపిస్తాను. మిగిలిన ఫ్యాబ్రిక్ అంతా నేను 2 ఫోల్డింగ్ వేసి కట్ చేసేసుకుంటున్నానండి. ఎందుకంటే పై పార్ట్ వచ్చేసరికి 11 ఇంచెస్ వచ్చింది కదండి, ఇది 19 ఇంచెస్ వచ్చింది. ఖర్చులని పోగా టోటల్ లెంత్ వచ్చేసరికి 16.5 ఇంచెస్ వస్తుందని నేను ఇంక ఉంచేసానండి. లోపల లైనింగ్ కూడా మనకి కుర్చీల దగ్గర కావాలి కదండి, అది స్టిచ్చింగ్లో చూపిస్తాను. ఇప్పుడు ప్లాజో ప్యాంట్ కటింగ్ చేస్తున్నాను చూడండి. చాలా ఈజీ అండి. డబుల్ ఫోల్డ్ వేసుకునే దాన్ని ఇంకొక ఫోల్డ్ వేసుకోవాలి. నాకు తన నడువు వచ్చేసరికి 22 ఇంచెస్ వచ్చిందండి. మనం ఫ్యాబ్రిక్ని ఫోల్డింగ్ వేసాం కదండి, 4 మడతలు వేసాం కదండి, అందుకోసమని 22 కాడ నుండి టేప్ను కూడా 4 మడతలు వేస్తే నాకు 7 ఇంచెస్ వచ్చిందండి. 7.5 నేను ఇంకా 7.5 పెట్టానండి. కిస్తా వచ్చేసరికి 9 ఇంచెస్ పెట్టాను చూడండి. 9 ఇంచెస్ పెట్టి ఇంకా లైన్ డ్రా చేసుకోవడమేనండి. నేను ఎంత లూజ్ ఉందో అంత లూజ్ ఉంచేసుకున్నానండి, ఎందుకంటే ప్లాజో ప్యాంటే కదా బాగానే ఉంటుందని. ఇంకా స్ట్రైట్గా వచ్చేసరికి కొంచెం కరువు షేప్ కట్ చేసుకోవాలండి. అలా కరువు షేప్ కట్ చేసుకుంటేనే మనకి ప్యాంటు పైకి లాగకుండా, కుచ్చుళ్ళు లాగకుండా ఉంటుందండి. లేదంటే కనుక పడుతున్నట్లు ఉంటుందండి. చూసారా, ప్యాంటు మనకి లైనింగ్ కటింగ్ అయిపోయిందండి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేస్తాను చూడండి. మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకోవడానికి చాలా నీట్గా వేసుకోవాలండి. ఫోల్డింగ్ నీట్గా వేసుకుంటే సరిపోతుంది. చూడండి, డబల్ ఫోల్డ్ వేసిన దాన్ని నేను మళ్ళీ ఇంకొక కోన్ షేప్లో ఫోల్డింగ్ వేస్తాను చూడండి. ఎలా వేస్తున్నాను నీట్గా వేసుకోవాలండి. మనకి ఇది నీట్గా వస్తే సరిపోతుందండి. మనకి ఎక్కడ హెచ్చు తగ్గులు లేకుండా వస్తుందండి. ఇలా నీట్గా వేసిన తర్వాత ఇప్పుడు లైనింగ్ పెట్టి నడుము కొలత తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత నాకు పొడవు వచ్చేసరికి అమ్మాయిది 31 ఇంచెస్ ఉందండి, నేను 33 ఇంచెస్ పెట్టాను. ఖర్చు అంతా పోగా ప్యాంట్ వచ్చేసరికి 32 ఇంచెస్ ఉంటుంది. హిప్ బెల్ట్ వచ్చి 1 ఇంచు 33 ఇంచెస్ వస్తుంది అని
చూడండి 33 ఇంచెస్కి నీట్గా మార్క్ చేసుకోవాలండి. నేను వీడియోలో ఎలా జరుపుతున్నాను అలాగా కొంచెం కొంచెం జరుపుకుంటూ నీట్గా మార్క్ చేసుకోవాలండి. అలా నీట్గా మార్క్ చేసుకుని కట్ చేసేసుకోవాలండి. అంతే మనకి మామూలు మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కటింగ్ అయిపోతుందండి. చూడండి నేను వీడియోలో చూపిస్తాను ఎలా కట్ చేస్తున్నాను. నీట్గా మనకు ఒకవేళ అటు ఇటు జరుగుతుంది అనుకుంటే పిన్స్ పెట్టుకుంటే అంత ఇబ్బంది ఉండదండి. పిన్స్ పెట్టుకుంటే ఎటు జరగదు. నాకు అలవాటు అయిపోయింది కాబట్టి కట్ చేశాను. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కటింగ్ అయిపోయింది కదండి. ఇప్పుడు 4 సైడ్ ఓపెన్ ఉంటుంది కదండి, ఆ సైడు కిస్తాకి పెట్టుకుంటున్నాను నేను 9 ఇంచెస్ పెట్టుకుంటే ఇటు 1 ఇంచ్ పెట్టుకుంటున్నానండి. మనకి కొంచెం లూజ్ కోసం పెడుతున్నామండి. ఆ 1 ఇంచ్ కాడ నుండి నడుం దాకా స్ట్రైట్గా లైన్ గీసుకోవాలండి. గీసిన తర్వాత చిన్నగా కర్వ్ షేప్ చూడండి వీడియోలో చూపిస్తున్న అలా కర్వ్ షేప్ గీసి కట్ చేసేసుకోవడమేనండి. ఇప్పుడు కింద మెయిన్ ఫ్యాబ్రిక్ ఇప్పుడు కింద కూడా ఇంతకుముందు చెప్పాను కదండి, కొంచెం గుంట కింద తీస్తే మనకి ఫ్యాబ్రిక్ పైకి లాగుతున్నట్లు ఉండదండి, స్ట్రైట్గా నిలబడుతుంది. అందుకేనండి కొంచెం గుంట కింద తీసి ఇలా కట్ చేస్తున్నాను. చూసారా వీడియోలో చూపిస్తున్నాను. ఇప్పుడు ప్యాంట్ కింద పెట్టి చూపిస్తాను చూడండి. ప్లాజో ప్యాంట్ కుట్టడం చాలా ఈజీ అండి. అది నార్మల్ ప్యాంట్ అయినా అంబ్రెల్లా ప్యాంట్ అయినా మనకి జిగ్జాగ్కే టైం పడుతుంది, కానీ ప్యాంట్ కటింగ్ స్టిచ్చింగ్ మాత్రం చాలా ఈజీగా అయిపోతుంది. చూసారా అంబ్రెల్లా ప్లాజో అయిపోయింది. ఇప్పుడు నేను నడుము 22 ఇంచెస్ అని చెప్పాను కదండి, దాన్ని నేను 2 ఫోల్డింగ్ వేసుకుంటే 12.5కి పెట్టానండి. అంటే 3 ఇంచెస్ వచ్చేసరికి లూజ్ కుంచుకున్నానండి. వాళ్ళు ఎలాస్టిక్ వద్దన్నారు, నేను బొందే పెడతానండి. చూసారా వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేశాను. ఇప్పుడు హ్యాండ్స్ కూడా దీంట్లోనే తీసుకుంటున్నానండి. హ్యాండ్స్కి లైనింగ్ వేయటంలో అందుకే దీన్ని డబల్ ఫోల్డ్ తీసుకుని మడత పెడుతున్నాను. చూడండి అది వచ్చేసరికి డబల్ ఫోల్డ్ అండి. ఇప్పుడు నేను 2 హ్యాండ్స్కి ఫోల్డ్ చేస్తున్నా. ఇక్కడికి వచ్చేసరికి 2 హ్యాండ్స్ వచ్చినాయి కదండి. హ్యాండ్ కట్ చేయడానికి ఇంకొక ఫోల్డింగ్ వేసానండి. ఫోల్డింగ్ వేసి నేను 5 ఇంచెస్ పొడవు తీసుకున్నానండి. షోల్డర్ వచ్చేసరికి మనం 5 ఇంచెస్ పెట్టాం కదండి, 2 ఇంచెస్ కట్ చేసి 7 ఇంచెస్ పెట్టుకున్నానండి. కిందకి 3 ఇంచెస్ మార్క్ చేసి క్రాస్గా నేను లైన్ డ్రా చేశాను. చూడండి మీకు వీడియోలో చూపిస్తున్నాను. అలా క్రాస్గా 3 ఇంచెస్ పెట్టుకుంటే మనకి షోల్డర్కి సరిపోతుందండి. చూడండి హ్యాండ్ కూడా రెడీ అయిపోయిందండి. ప్యాంట్ కూడా కటింగ్ మొత్తం రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టిచ్చింగ్ స్టార్ట్ చేద్దామండి. చూడండి మొత్తం రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టిచ్చింగ్ స్టార్ట్ చేస్తాం. చూడండి స్టిచ్చింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా వేసుకున్నానండి. దాని మీద ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి ఇలా పైన వేసానండి. ఏం లేదు, నెక్ చుట్టూరు ఒక 1/2 ఇంచ్ ఖర్చు పెట్టుకుని స్టిచ్ వేసుకుంటున్నానండి. చూడండి వీడియోలో చూపిస్తున్నాను. అలా 1/2 ఇంచ్ ఖర్చు పెట్టుకుని నెక్ చుట్టూరు ఒక స్టిచ్ వేసుకుంటున్నానండి. అలాగే కింద సైడ్ కూడా ఒక 1/2 ఇంచ్ పెట్టి ఖర్చు స్టిచ్ వేసేసుకుంటున్నానండి. చూడండి నీట్గా వేసుకోవాలండి. అటు ఇటు జరుపుకుంటూ క్లాత్ సరి చేసుకుంటూ వేసుకోవాలి, లేదంటే ముడతలు వచ్చేస్తే లుక్ అంత బాగోదండి, మొత్తం పోతుంది. స్టిచ్చింగ్లోనే లుక్ అంతా ఉంటుందండి. ఇలా చిన్న చిన్నగా ఘాట్లు పెట్టుకుండి ఇప్పుడు రివర్స్ చేసుకోవడమేనండి. ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకుంటున్నాను. చూడండి క్లాత్ అంతా కట్ చేసుకుని చిన్న చిన్న ఘాట్లు పెట్టుకుని నెక్లో వేస్ట్ క్లాత్ కూడా కట్ చేసేస్తున్నాను. చూడండి వీడియోలో చూపించినట్లు కట్ చేసేసుకోండి. మొత్తం చిన్న చిన్న ఘాట్లు పెట్టుకుని ఒక సైడ్ షోల్డర్ ఒక సైడ్ నుండి ఇలా తిరిగేస్తే లోపల ఖర్చు అంతా వెళ్ళిపోయి మెయిన్ ఫ్యాబ్రిక్ బయటకు కనిపిస్తుంది. చూడండి మనకి ఇప్పుడు లేస్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా చుట్టూరు పైన కింద కూడా లేస్ ఒక కుట్టేసి దానిపైన లేస్ వేసుకుంటామేనండి. చూడండి వీడియోలో చూపిస్తున్నాను, మీకు తెలుస్తుంది. చూసారండి నేను మొత్తం సరి చేసుకుంటూ నీట్గా వేసుకొస్తున్నాను. అలా సరి చేసుకుంటూ అలా సరి చేస్తూ నీట్గా కుట్టేస్తుంటే మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ నీట్గా కనిపిస్తుందండి, ఎక్కడ ముడతలు లేకుండా. చూడండి మొత్తం సరి చేసుకుంటూ నెమ్మదిగా కుట్టు వేసుకోవాలండి. కర్వ్ షేప్ దగ్గర కూడా మనకి చూడండి కొంచెం నీట్గా వేసుకుంటే సరిపోతుంది. ఫినిషింగ్ నీట్గా ఉంటే డ్రెస్ కూడా మనకు నీట్గా ఉంటుందండి. అందుకే మనం కుట్టేదాన్ని బట్టే డ్రెస్ లుక్ కనబడుతుందండి. కటింగ్ ఒక పద్ధతి అయితే మన స్టిచ్చింగ్ మెయిన్ ఇంపార్టెంట్ అండి. కుట్లు నీట్గా రావాలి, మెయిన్ ఫ్యాబ్రిక్ ముడతలు లేకుండా కుట్టుకోవాలండి. అప్పుడే మనకి ఫ్యాబ్రిక్ నీట్గా కనబడుతుంది మనకి. చూడండి ఇప్పుడు దీనిపైన లేస్ వేసుకోవడమేనండి. నా దగ్గర ఉన్న గోల్డ్ కలర్ లేస్ వేస్తున్నానండి. చూడండి లేస్ వేసిన తర్వాత సేమ్ ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ కూడా మీకు ఎలా కుట్టాలో చూపిస్తాను. చూడండి 4 సైడ్లు ఇలా ఫోల్డ్ చేసుకుంటూ నెమ్మదిగా కుట్టు వేసేసుకోవడమే. నేను డబల్ కుట్టేసానండి, మీకు వీడియోలో సింగిల్ కుట్టు మాత్రమే చూపిస్తున్నాను, వీడియోలో ఎంత ఎక్కువైపోతుందని.
చూడండి కింద సైడ్ కూడా నేను లేస్ వేసుకుంటున్నానండి. చూడండి ఇప్పుడు ఎంత నీట్గా వస్తుందో మీకు చూపించాను కదండి. మధ్యలో టాకాలు వేస్తున్నానండి. అంటే నేను కరువు కింద మనం ఆలియా కట్టించాం కదండి, కింద కట్ వేస్తే అదే మనకి ఇలా టాకా వేస్తే ముడత కింద కనిపిస్తుంది. అందుకే నేను షోల్డర్ దగ్గర నుండి వేస్తున్నానండి. ఇప్పుడు సేమ్ బ్యాక్ పార్ట్ కూడా అంతేనండి. మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద నీట్గా పెట్టుకుని ఇప్పుడు మొత్తం మనకి నెక్ సైడ్ మొత్తం తిప్పుకుండి, అలాగే మనకి ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి వైపు కూడా ఒక స్టిచ్ వేసుకోవాలండి. 2 సైడ్స్ కూడా అలాగే వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసి చిన్న చిన్న ఘాట్లు పెట్టుకుని మనం అప్పుడు ఈ ఫ్యాబ్రిక్ కూడా టర్న్ చేసుకోవడమేనండి. చూడండి నేను ఎలా పెడుతున్నానో, జస్ట్ ఓన్లీ టర్నింగ్ దాకానే పెడుతున్నానండి, కింద వరకు అవసరం లేదు. చూసారు కదా. ఇప్పుడు మనం ఇలా టర్న్ చేసుకుంటూ ఒక స్టిచ్ వేసుకోవడమేనండి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఎలా టర్న్ చేస్తున్నాను, ఎలా స్టిచ్ వేస్తున్నాను చూడండి. మొత్తం అన్ని సైడ్స్ వేసుకోవాలండి. అప్పుడే మనకి క్లాత్ అటు ఇటు జరగకుండా ఉంటుంది. మీకు ఏమైనా అర్థం అవ్వకపోతే మళ్ళీ అడగండి, నేను చెప్తాను. చూడండి ఎలా వేస్తున్నానో మొత్తం సరి చేసుకోవాలండి. అంటే నాకు మెయిన్ ఫ్యాబ్రిక్ కొంచెం సరిపోలేదు, ఎక్స్ట్రా ఖర్చు పెట్టాం కదా సరిపోతుందని నేను ఇంకా అలా ఉంచేసానండి. చూడండి ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకుంటున్నాను నేను నీట్గా. ఈ స్లైడ్ని మనం ఏదైనా కుట్టే పద్ధతిని బట్టే మనకు లుక్ అనిపిస్తుందండి. సెకండ్ పార్ట్ కూడా యాజ్ ఇట్ ఈజ్ నేను అలాగే టర్న్ చేసేసుకుని స్టిచ్ వేసేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని ఎలా మనము రెండింటిని ఎలా జాయిన్ చేయాలో, ఉక్స్ ఎలా వేయాలో చూపిస్తాను చూడండి. మనకి చాలా ఈజీగా అయిపోతుంది. మెయిన్ ఫ్యాబ్రిక్ ఇప్పుడు మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ దాని మీద రైట్ హ్యాండ్ సైడ్ది 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి మనకి ఎన్ని ఉక్సెస్ కావాలో అంత గ్యాప్ ఉంచుకుండి మిగిలింది స్టిచ్ వేసేసుకోవడమేనండి. చూడండి నేను 3 సైడ్స్ స్టిచ్ వేసాను. వీడియోలో చూపిస్తున్నట్లే వేసుకుంటే సరిపోతుంది. నెక్ చుట్టూరు లేస్ వేసేస్తున్నానండి. చూసారా ఎలా వేస్తున్నాను, నీట్గా వచ్చింది. ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకుంటానండి. ఇప్పుడు నేను ఎక్స్ట్రా మనకి క్లాత్ మిగిలింది కదండి, అది మనకి ఎంత పొడవు ఉందో అంత పొడవు తీసుకున్నాను. చూడండి మీకు వీడియోలో చూపిస్తున్నట్లు కట్ చేసుకుని దీన్ని 2 సైడ్స్ ఇలా ఫోల్డ్ చేసుకుని కుట్టు వేసుకుంటున్నానండి. చూడండి 2 సైడ్స్ అలా ఒక సింగిల్ కుట్టు వేస్తే సరిపోతుందండి, మనకి ఎక్స్ట్రా అవసరం లేదు. దీని మీద మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదండి, ఎక్స్ట్రా ఖర్చు కట్ చేసుకున్నాను. ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ని మనం మొత్తం కుచ్చేసి పెట్టుకురావాలండి. నేను ఏ రేషియోలో తీసుకున్నానంటే ఉన్న ఫ్యాబ్రిక్ మొత్తం తీసుకున్నానండి, సరిపోతుంది. ఎందుకంటే నాకు 1:3 ఇంచెస్ వచ్చింది కాబట్టి సరిపోతుంది. కాబట్టి 2 సైడ్స్ క్లాత్కి 2 సైడ్స్ నేను ఇలా కుట్టు వేసేసుకుంటున్నానండి. సేమ్ లైనింగ్కి ఎలా వేసానో దీనికి కూడా, అంటే మనం 2 సైడ్స్ జాయిన్ చేయం కదండి, అందుకే చూడండి మొత్తం లైనింగ్ మీద సరిపడా కుచ్చు పెట్టుకొచ్చేస్తున్నాను. ఎందుకంటే మనం ఆల్రెడీ తీసుకున్నాం కదా, మెయిన్ ఫ్యాబ్రిక్కి ఈక్వల్గానే కింద తీసుకున్నాం కదండి. పైగా అటు ఇటు 1.5 ఇంచు, అటు 1.5 ఇంచు ఇటు 1.5 ఇంచు ఇలాగా కుట్టు వేసాము. కాబట్టి మనకి అటు ఇటు ఖర్చు పోగా కొంచెం ఎక్స్ట్రా మిగులుతుందండి. సెంటర్ చూసుకుండి మనకి ఇలా కరువు షేప్ పెట్టిందని ఆ టాకా దగ్గర పెట్టుకుని నీట్గా కుట్టు వేసుకురావాలండి. కుచ్చులు అయ్యి సరి చేసుకుంటూ నీట్గా నేను ఒక 2 స్టిచెస్ వేసుకున్నాను. చూడండి సేమ్ బ్యాక్ పార్ట్ కూడా అంతేనండి. 2 సైడ్స్ ఇలా ఫోల్డ్ చేసుకుండి స్టిచ్ వేసేసుకుండి లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద కుచ్చేసి పెట్టుకొచ్చేయడమేనండి. చూడండి మీకు చూపిస్తున్నాను, అలా నీట్గా కుచ్చేసి పెట్టుకు రావాలండి. నీట్గా కుచ్చేసి పెట్టుకొచ్చేస్తానండి. అలాగే చూడండి వీడియోలో చూపిస్తున్నట్లు బ్యాక్ సైడ్ ఎలా టర్న్ చేస్తున్నానండి. ఎందుకంటే మనకి ఫ్రంట్ సైడ్ లేస్ వేసాం కాబట్టి అలా కింద పెట్టి కుట్టామండి, బ్యాక్ సైడ్ లేస్ వేయలేదు, ఎక్స్ట్రా ఖర్చు కూడా ఉంటుంది కదండి. అందుకే నేను దీన్ని ఇలా 2 కలిపి లోపల మడత పెట్టి కుట్టానండి. ఇప్పుడు షోల్డర్స్ జాయిన్ చేస్తున్నానండి. ఈక్వల్గా పెట్టుకుని 2 షోల్డర్స్ జాయిన్ చేసేసుకోవాలండి. చూడండి నేను 2 సైడ్స్ డబుల్ స్టిచ్ వేసేసాను. ఇప్పుడు మనకి హ్యాండ్స్ అండి, కింద చూడండి ఎక్స్ట్రా ఖర్చు ఉంది కదండి, దాన్ని నేను బద్దీ కింద మడత పెడుతున్నాను. చూడండి 2 చూసారా వీడియోలో చూపిస్తున్నట్లు నేను ఎలా ఫోల్డ్ చేసి ఎలా స్టిచ్ వేస్తున్నాను. చాలా ఈజీ అండి, పిల్లలకి ఏ మోడల్ అయినా మనం స్టిచ్ చేసేయచ్చండి. ఏది పెద్ద కష్టం కాదు, ఈజీగా అయిపోతుంది, అంతే లుక్ బాగుంటుందండి. మీకు ఏమన్నా అర్థం కాకపోతే నన్ను మళ్ళీ అడగండి, నేను చెప్తానండి. అలా 2 సైడ్స్ కూడా నేను స్టిచ్ వేసేసుకుంటున్నానండి. చూసారా ఎలా వేస్తున్నాను. మనం
ఈక్వల్గా ఉన్నాయో లేదో చూసుకుని ఎంత ఖర్చు ఉంటుందో అంత పెట్టి వేసేసుకోవడమేనండి. ఇప్పుడు చూసారు కదా హ్యాండ్స్ అండి, నేను ఆల్రెడీ డబల్ ఫోల్డ్ తీసుకున్నాను కదండి, అందుకే మడత పెట్టడం లేదు. దాని మీద నేను లేస్ వేసేసి స్టిచ్ వేసేస్తున్నానండి. చూడండి 2 హ్యాండ్స్కి అలాగే వేస్తున్నాను చూసారా. ఇప్పుడు మనము షోల్డర్స్కి అటాచ్ చేసేయడమేనండి. మనకి ఎగ్జాక్ట్గా కుట్టు ఉంటుంది కదండి, రెండిటిని జాయిన్ చేసి అక్కడ నుండి ఈక్వల్గా పెట్టుకుని నేను చిన్న బుట్ట పెడుతున్నానండి హ్యాండ్స్కి. చూడండి జస్ట్ 3 అంటే 3 ఫ్రిల్సే పెడుతున్నాను. అలా పెట్టేసి ఒక స్టిచ్ వేసుకొస్తున్నానండి, అంటే కొంచెం లుక్ బాగుంటుందని అలా ఫ్రిల్స్ పెట్టానండి. చూసారా ఎంత బాగుందో హ్యాండ్, లుక్ అయితే చాలా బాగుంటుందండి. 3 ఫ్రిల్సే కదా యాస్గా ఉంటుంది అనుకోవద్దు, చిన్నపిల్లలకి అదే హెవీగా ఉంటుందండి. సెకండ్ హ్యాండ్ కూడా యాజ్ ఇట్ ఈజ్ నేను అలాగే కుట్టేసి 2 స్టిచెస్ వేసుకున్నానండి. ఇప్పుడు నేను మొత్తం జాయిన్ చేసేస్తున్నాను. చూడండి ఈక్వల్గా పెట్టి తన సైజు లూజుని బట్టి నేను చూసుకుంటూ కుట్టు వేస్తున్నానండి. చూసారా మనకి జస్ట్ నడుము పార్ట్ వరకే స్టిచ్ వేస్తున్నానండి, మిగిలింది ఏది జాయిన్ చేయటం లేదు. నేను అలా వదిలేస్తానండి, మీకు సైడ్ కట్స్ వదిలేసి అక్కడ నేను థ్రెడ్స్ వేస్తానండి, అది కూడా వీడియోలో చూపిస్తాను. అటు ఇటు 3 స్టిచెస్ వేసుకుంటున్నాను. చూడండి మిగిలిన ఖర్చు కట్ చేయకుండా తనకి ఎప్పటికైనా యూజ్ అవుతుంది కదండి, అందుకే నేను అలా ఫోల్డ్ చేసి కుట్టు వేస్తున్నానండి. అలా ఫోల్డ్ చేసి కుట్టు వేయడం వల్ల మనకి దారాలు అవి కూడా బయటకు రావండి. చూసారా ఎంత నీట్గా ఉందో, చాలా బాగుంటుందండి. మనకి ఫినిషింగ్ అవి కూడా చాలా నీట్గా వచ్చింది చూడండి. అలాగే బ్యాక్ సైడ్ చూడండి, ఇక్కడ ఉక్స్ వేయాలండి. నేనైతే 2 ఉక్సెస్ 2 థాట్స్ వేస్తున్నానండి, సరిపోతుంది. ఇప్పుడు సైడ్కి జాయింట్ చెప్పాను కదండి థ్రెడ్ వేస్తానని, దానికోసం నేను ఒక క్లాత్ తీసుకున్నానండి, 2 ఇంచెస్ క్లాత్ తీసుకుని ఇలా చూడండి వీడియోలో చూపిస్తున్నట్లు డబుల్ ఫోల్డ్ వేసి ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో స్టిచ్ వేసుకుంటున్నానండి. దీన్ని ఇప్పుడు తిప్పుకోవడానికి ఒక నీడిల్లోకి ఒక 7-8 మడతలు వేసి దారం పెట్టానండి. చూడండి సూదిని రివర్స్ వేసి ఎలా వేస్తున్నానో అలా వేసుకుంటూ చూడండి ఎలా తిప్పుతున్నానో. ఇలా ఈజీగా తిప్పుకుంటూ ఉంటే వచ్చేస్తుందండి, ఎక్కడైనా ఇబ్బందిగా ఉంటే అలా చేసుకుంటే. అలా 2 తాళ్ళు ప్రిపేర్ చేసేసుకున్నానండి. చూడండి ఎలా వస్తుందో. మీకు కావాలంటే ఒకసారి థ్రెడ్స్ ఎలా తిప్పాలన్నదే విడిగా వీడియో పెడతానండి. సెకండ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నేను అలాగే తిప్పుకున్నానండి. చూడండి మనకు 2 తాళ్ళు సరిపోయినాయి. నేను 2 తాళ్ళు వచ్చేసరికి 20 సెంటీమీటర్స్ తీసుకున్నానండి. తీసుకుని మిగిలినవి 8 పీసెస్ కింద కట్ చేసుకున్నానండి. ఈ 8 పీసెస్ని మనకి సైడ్ కట్స్ ఇచ్చాం కదండి, అక్కడ చూడండి ఒక 1 ఇంచ్ కింద గ్యాప్ ఇచ్చి అలా స్టిచ్ చేసుకున్నాను నేను రెండును 1 ఇంచ్ గ్యాప్లో. అలాగే సెకండ్ సైడ్ కూడా అంతేనండి, 1.5 ఇంచ్ గ్యాప్ ఇచ్చి కుట్టుకున్నాను. అంటే 2 ఈక్వల్గా రాకూడదు కదండి, అందుకే 1.5 గ్యాప్ ఇచ్చి కుట్టానండి. దీంట్లోకి ఇప్పుడు మనం ఇందక్కడ తిప్పిన బొందుని ఎక్కించేయడమేనండి. చూడండి నేను ఎలా క్రాస్ ఎక్కిస్తున్నానో చూసారండి, ఎంత నీట్గా ఉంటుందో. మీకు మళ్ళీ ఎలా ఎక్కించాలో ఎక్కి చూపిస్తున్నాను చూడండి. చూసారు ఇప్పుడు సెకండ్ సైడ్ కూడా అంతేనండి, యాజ్ ఇట్ ఈజ్ సేమ్. ముందు వైపు దేంటో 1 ఇంచ్ గ్యాప్లోను, సెకండ్ టర్న్ చేసింది 1.5 ఇంచ్ గ్యాప్లోను ఎక్కించేసి దీనికి కూడా యాజ్ ఇట్ ఈజ్ థర్న్ అలాగే రివర్స్లో ఎక్కించేసుకోవాలండి. చూసారు ఇప్పుడు నేను పీసెస్ తీసుకున్నానండి 2.5 ఇంచెస్ గ్యాప్లో. చూసారు కదండి, దీన్ని నేను వీడియోలో చూపిస్తున్నట్లు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఫోల్డ్ చేసుకుంటూ ఒక స్టిచ్ వేసేసుకుంటున్నానండి. ఎక్స్ట్రా ఖర్చు అంతా కట్ చేసి ఇలా రివర్స్ చేసుకోవడం అండి. 4 నేను యాజ్ ఇట్ ఈజ్ అలాగే కుట్టేసానండి. చూసారా టాప్ ఎంత బాగుందో. పెద్ద సైజు వాళ్ళకైనా అంతేనండి, పొడవు లూజ్ అవి చూసుకోండి, కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు నేను ప్లాజో ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను చూడండి. ప్లాజో చాలా ఫోల్డింగ్ చేసాను కదండి, ఆ ఫోల్డింగ్ తీసి చూడండి 2 నడుం దగ్గర నుండి కిస్తా వరకు స్టిచ్ వేస్తున్నానండి. ఒకదానిపైన ఒక క్లాత్ పెట్టి చూడండి వీడియోలో చూపిస్తున్నాను. అలా యాజ్ ఇట్ ఈజ్ ఫోల్డ్ మనం ఫోల్డింగ్ అట్లా ఏం అవసరం లేదండి, ఒకదాని మీద ఒకటి పెట్టి 2 స్టిచెస్ వేసుకుంటే సరిపోతుందండి. అలా 2 సైడ్స్ జాయిన్ చేసుకోవాలి. చూడండి సెకండ్ సైడ్ కూడా జాయిన్ చేస్తున్నాను. మీకు అర్థమైందండి, ఒకదాని మీద ఒకటి పెట్టి నేను స్టిచ్ చేసేస్తున్నానండి. డబుల్ స్టిచ్ వేస్తున్నాను. డబుల్ స్టిచ్ అయితే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది కదండి. ఇప్పుడు చూడండి స్టిచ్ వేసిన 2 ఆపోజిట్ రావాలండి, అందుకే మధ్యలో ఇచ్చుకుండి ఇలా లాగితే ఆపోజిట్ వస్తుంది. ఇప్పుడు మీకు అర్థమైంది కదండి, ప్యాంటు
కింద సైడు లెంత్ ఉంటుంది కదండి, కాల్ దగ్గర నుండి నేను ఒక 2 స్టిచెస్ వేస్తున్నానండి. మనకి కిస్తా దగ్గర కుట్లు 2 ఈక్వల్గా రావాలండి. అప్పుడే ప్యాంట్ మనకి ఎక్కడ క్రాస్ రాకోకుండా ముడతలు రాకోకుండా ఉంటుంది. చూడండి నాకు నీట్గానే వచ్చింది. ఇప్పుడు దీన్ని బట్టి యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు ఇది ఎలా కుట్టామో సేమ్ పైన పార్ట్ కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా అలాగే కుట్టాలండి. చూడండి నేను 2 తీస్తున్నాను, ఓపెన్ చేస్తున్నాను. నడుం దగ్గర 2 ఈక్వల్గా వేసుకోవాలండి. చూడండి అంటే ఇది జిమ్మిచ్చో కదండి, అందుకే కొంచెం జారుతుంది. చూడండి ఇది నడుం పార్టు, చూడండి ఈక్వల్గా వేస్తున్నాను. 2ను ఆపోజిట్ వేసుకోవాలండి. మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి లోపలికి వెళ్ళాలి, ఖర్చుది వచ్చేసరికి బయటకు రావాలండి. చూడండి నడుం దగ్గర నుండి కిస్తా వరకు ఒక 1/2 ఇంచు ఖర్చు పెట్టుకుని మనం 2 సైడ్స్ స్టిచ్ వేసుకోవాలండి. చూడండి నేను ఎలా వేస్తున్నానో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే వేసుకోవాలండి. 2 సైడ్స్ కూడాను నీట్గా వేసుకోవాలి, జారిపోతుందండి. మీకు అలా జారితే కనుక పిన్స్ అవి పెట్టుకోండి, నాకు అలవాటు ఉంది కాబట్టి వేసేస్తున్నానండి. చూడండి అలా 2 సైడ్స్ కూడా నేను స్టిచ్ వేసేసుకుంటున్నానండి. చూడండి నీట్గా పెట్టుకోవాలి. చూసారండి సెకండ్ సైడ్ కూడా స్టిచ్ వేస్తున్నాను. ఇంతేనండి, చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇంతకుముందు ఎలా చూపించానో 2 ఆపోజిట్లో రావాలి. అంటే మనం మెయిన్ ఫ్యాబ్రిక్ చూసారా వీడియోలో ఎలా చూపిస్తున్నా అలా ఇచ్చుకుని లాగితే 2 ఆపోజిట్లో వస్తుంది, మనకి ఫ్యాంట్ రెడీ అయిపోతుందండి. చూడండి మీకు చూపిస్తాను, అదిగోని చూసారా. ఇప్పుడు 2 జాయింట్లు కూడా ఈక్వల్గా ఆ కిస్తా 2 ఈక్వల్గా వచ్చేలాగా పట్టుకొని మనం స్టిచ్ వేసేసుకోవాలండి. నీట్గా వేసుకోవాలి. ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ మాత్రం నీట్గా వేయకపోతే ముడత వచ్చేసి మనకి పైకి లాగుతున్నట్లు ఉంటుందండి. స్టిచ్చింగ్ నీట్గా చూసుకోవాలి. చూడండి నేను ఎలా వేస్తున్నానో 2 కిస్తాలు ఒకే సైడు ఈక్వల్గా వచ్చినాయి కదండి, చూస్తున్నారు కదా. చూడండి నేను ఎలా పెడుతున్నాను, నెమ్మదిగా ఇంకా అలా స్టిచ్ వేసేసుకుంటున్నానండి. డబుల్ స్టిచ్ వేసానండి. చూడండి మీకు వీడియోలో చూపిస్తున్నాను, జారిపోతుంది, అందుకే నెమ్మదిగా సరి చేసుకుంటూ వేస్తున్నానండి. చూసారు కదా. ఇప్పుడు మనకి ప్లాజో ఫ్యాంట్ కూడా రెడీ అయిపోయిందండి. చూడండి డబుల్ స్టిచ్ వేసేస్తున్నాను. దీనికి ఇప్పుడు నడుంది అటాచ్ చేసుకోవడమేనండి, మనకు ఫ్యాంట్ రెడీ అయిపోయింది. చూడండి నేను తిరిగేస్తున్నాను, ఖర్చు లోపలికి వెళ్ళేలా తిరిగేస్తున్నాను. ఇప్పుడు లైనింగ్ తీసుకోవాలండి. లైనింగ్ తిరగకూడదండి, అంటే మనకి ఖర్చు లోపలికి వెళ్తుంది కదా, అందుకే ఆ కాల్లోకి ఒక కాలు ఎక్కించేసుకోవాలండి. 2 ఎక్కించుకున్న తర్వాత మనకి 2 కుట్లు ఉంటాయి కదండి, కుట్లు 2 ఈక్వల్ వచ్చేలాగా పెట్టుకుని స్టిచ్ వేసేసుకోవాలండి చుట్టూరును. చూడండి నేను వీడియోలో పెట్టాను, చూసారా. వీడియోలో చూపిస్తున్నట్లు 2 స్టిచ్చెస్ ఈక్వల్గా వచ్చాక మొత్తం చుట్టూరు కుట్టు వేసుకోవాలండి. చూపిస్తున్నాను చూడండి, నీట్గా పెట్టుకుంటూ 2ను ఒకటి ఎగుడు దిగుడు కూడా రాకూడదండి, అలా వస్తే అసలు బాగోదు. మనకి ముడతల కింద బద్దీ వేసినప్పుడు కూడా ఎత్తి పెడుతుందండి, అందుకే 2 ఈక్వల్గా పెట్టుకుంటూ నేను స్టిచ్ వేసుకుంటున్నాను. చూడండి మీకు అర్థమైందండి. అంతేనండి, చాలా నీట్గా మనకి ప్లాజో ఫ్యాంట్ చాలా ఈజీగా అయిపోతుందండి. చూసారా నేను మొత్తం చుట్టూరు జాయిన్ చేసేసాను. చూసారా 2 మొత్తం ఇలా స్టిచ్ వేసేసిన తర్వాత దీనికి బద్దీ అతకడమేనండి. మనం ఇంతకు ముందు కట్ చేసి పెట్టుకున్నాం కదండి 2 బద్దీలు, వీటిని ఇలా సైడ్ జాయిన్ చేస్తున్నానండి. మనం 12.5 తీసుకున్నాం కదండి, అలా జాయిన్ చేసి ఆ సైడ్ ఈ సైడు 1 స్టిచ్ వేస్తున్నాను అంతేనండి. డబుల్ ఫోల్డింగ్ కూడా కాదు, 1 ఫోల్డింగ్ ఈక్వల్గా పెట్టుకుని 1 స్టిచ్ వేస్తున్నానండి. అలా 2 సైడ్స్ వేసుకోవాలి. 2 సైడ్స్ వేస్తున్నాను చూడండి. వేసేసిన తర్వాత మనం దీన్ని డబల్ ఫోల్డ్ వేయాలండి. నేను వీడియోలో చూపిస్తాను చూడండి, మీకు చూస్తే అర్థమవుతుంది. చూసారా ఇలా డబల్ ఫోల్డ్ వేసి దీన్ని మళ్ళీ ఇలా ఫోల్డింగ్ దానిపైన ఫ్యాబ్రిక్ పెట్టి ఇలా ఫోల్డింగ్ వేయాలండి. ఇప్పుడు చూడండి నేను మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా పెడతాను. ఇలా డబల్ ఫోల్డింగ్ వేసిన తర్వాత ఆపోజిట్ సైడ్ చూడండి మనకి ఒక స్టిచ్ కుట్టు దగ్గర నుండి మొదలు పెడుతున్నాను. దాన్ని మొత్తం చుట్టూరు ఇలా పెట్టి కుట్టు వేసుకురావాలండి. మీకు అర్థమవుతుంది కుడితేనే. కుట్టుంది కదండి, ఒక స్టిచ్ దగ్గర నుండి స్టార్ట్ చేసుకొస్తున్నాను. చూడండి నీట్గా వేసుకురావాలండి. బద్దీ కదండి మనకి ఇదే నీట్గా కనబడాలి. చూడండి నేను ఎలా సరి చేసుకుంటూ వేసుకొస్తున్నానో మీకే తెలుస్తుంది. చూసారా మొత్తం నీట్గా ఈ బద్దీకే టైం పడుతుందండి. ఎంత నీట్గా వేసుకున్నా అంత బాగా వస్తుంది, లేదంటే మనకి ఎగుడు దిగుడు కింద కనిపిస్తుందండి. నేను అందుకే సరి చేసుకుంటూ నెమ్మదిగా వేసుకొస్తున్నాను. ఇప్పుడు చూసారు కదండి, దీన్ని ఇలా లోపల వైపు ఇంకొక ఫోల్డింగ్ వేస్తున్నాను. చూడండి వీడియోలో చూపిస్తున్నాను.
మీకు అర్థమైందండి. ఇలా లోపల వైపు ఇంకొక ఫోల్డింగ్ వేసి ఆ స్టిచ్ మీద యాజ్ ఇట్ ఈజ్ ఇంకొక స్టిచ్ వేసుకురావడమేనండి. మీకు ఇప్పుడు అర్థమైందండి బద్దీ ఎలా తిప్పుతారో. ఇలా మొత్తం చుట్టూరు స్టిచ్ వేసుకురావాలండి. వేసుకొచ్చిన తర్వాత మనకి బద్దీ కూడా ప్రిపేర్ అయిపోతుందండి. మనకి నచ్చితే కనుక ఇదే బద్దీని కొంచెం పెద్దగా వేసుకుని లోపల ఎలాస్టిక్ పెట్టుకుంటే సరిపోతుందండి. వాళ్ళు ఎలాస్టిక్ వద్దన్నారని నేను నార్మల్గా టైట్ పెడుతున్నాను. చూసారా, నాకు ప్లాజో ప్యాంట్ రెడీ అయిపోయిందండి. కింద సైడ్స్ ఉన్నాయి కదండి, చూసారా మనకి మొత్తం చుట్టూరు బద్దీ రెడీ అయిపోయింది. కింద సైడ్స్ ఉన్నాయి కదండి, ఇక్కడ జిగ్జాగ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. నా దగ్గర జిగ్జాగ్ మిషన్ లేదండి, నేను అందుకే నార్మల్ స్టిచ్ వేసేస్తున్నాను. ఫోల్డింగ్ చేసి 4 ఫోల్డింగ్ వేసి నేను స్టిచ్ వేసేస్తున్నానండి. వీడియోలో చూపిస్తున్నాను చూడండి. అలాగా నేను డబుల్ ఫోల్డింగ్ వేసి 2 సైడ్స్ కూడా స్టిచ్ వేసేసుకున్నానండి. ఇలా స్టిచ్ వేసేస్తే ఇంకా బొందు పెట్టుకుంటే మనకి ప్లాజో ప్యాంట్ రెడీ అయిపోతుందండి. వేసుకుంటే లుక్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, మనకు ఇప్పుడు రెడీ అయిపోయింది. చూసారా, నేను మిగిలిన క్లాత్తో దుప్పటా కూడా స్టిచ్ చేశానండి. తను వేసుకుంది డ్రెస్ ఎలా ఉందో చెప్పండి. చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్